చేస్తున్నారు. అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఓవైపు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఏరియాలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే వీలైనంత త్వరగా అధికారులకు తెలియజేస్తే వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. టోల్ ఫ్రీ నంబర్స్ కూడా రిలీజ్ చేశారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వికారాబాద్, సంగారెడ్డికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ తెలుపుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పరిగిలో పూర్తిగా కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. తాండూరు నుంచి పలు ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా హై అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పూర్తిగా అలర్ట్లో ఉంది. జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా కలిసి జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ లేదంటే ఇతరత్ర సమస్యలు ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకవేళ మీ ఏరియాల్లో కనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే త్వరగా మాకు కాల్ చేసి తెలియచేయండి అంటూ టోల్ ఫ్రీ నెంబర్స్ని రిలీజ్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ముఖ్యంగా నిన్న రాత్రి అంతా కూడా వర్షం పడుతూనే ఉంది. ఉదయం వరకు కూడా కంటిన్యూగా రైన్ మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు డే టైంలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎండ వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అప్డేట్స్ మనకి ఇస్తోంది. అలాగే నేను వెదర్మెన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి వెదర్మెన్ అప్డేట్స్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. హెవీ రెయిన్స్ చూసినట్లయితే, వెరీ హెవీ రెయిన్స్ చూసినట్లయితే నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, అలాగే రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, అలాగే జన్గాం, భువనగిరి, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి ఈ ప్రాంతాలకి చాలా హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది అంటూ వెదర్మ్యాన్ అప్డేట్ నేను మీకు చెప్తున్నాను. అలాగే జోగులాం గద్వాల్, నల్గొండ, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది అంటూ వెదర్మ్యాన్ అప్డేట్స్ మనం చూస్తున్నాం. మరోవైపు తెలంగాణ వాతావరణ శాఖ కూడా ఈ అంశానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటుంది. ఈ రాత్రికి మరింత భారీ వర్షాలు పడవచ్చు. రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. శిల్పతో కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్ శిల్ప మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. శిల్పతో మాట్లాడదాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో జలమయమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులంతా కూడా బురదతోనూ వర్షపు నీటితోనూ నిండున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు మూసి ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో మూసీ పరివాహక ప్రాంతంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతోనే ప్రజలు బయటకు పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తడంతో మూసీకి వరద భారీగా చేరుతోంది. చాదర్ఘాట్ ప్రాంతంలోని మూసానగర్ అలాగే శంకర్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల హెచ్చరిక మేరకు ఇళ్లలోని సామాన్లు తీసుకొని ప్రజలు ఎక్కడికక్కడ దూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి,
ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ వరద ప్రభావం మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల నల్లాలు పొంగి పొర్లుతున్నట్లు కనిపిస్తుంది నాలాలు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల ధాటికి, భారీ వర్షాల ధాటికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి స్క్రీన్లో మనం చూడొచ్చు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా అంటే భారీ వర్షాలు కాకపోయినప్పటికీ కూడా కంటిన్యూగా రెయిన్ఫాల్ ఉండడంతో ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరొకసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది ప్రజలకు సైతం కొంత భయాన్ని కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, అలాగే వనపర్తి, నాగర్ కర్నూలు, ఖమ్మం, సూర్యాపేట్, అలాగే వరంగల్, జన్గాం, హన్మకొండ, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియబోతున్నట్లుగా తెలుస్తుంది. భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక మోడరేట్ రెయిన్స్ చూసినట్లయితే ఆదిలాబాద్లో కానీ, అలాగే కొమరమి, మహబూబాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి, నల్గొండ, అలాగే జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉందంటూ చెప్తోంది. రైతులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్తో మాట్లాడి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్, ఏ ప్రాంతాల్లో హెవీ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అసలు కండిషన్ ఎలా ఉంది? ముఖ్యంగా హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో, అలాగే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఈ వాగులు వంకులు పొంగి పొర్లుతున్నట్లుగా తెలుస్తోంది. మరి అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? రాబోతున్నటువంటి వర్షాలకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? రైట్ నందు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారుగా 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. సో దీని ప్రభావంతో వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల పరిమితి దూరంలో గోపాల్పూర్ కు తూర్పు దిశలో కేంద్రీకృతమైపోయి ఉండడం జరిగింది. సో ఈ క్రమంగా వాయువ్య దిశగా పానిపోసాగింది. సో ఈ పూరి కాళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా అన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఆయా జిల్లాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశము ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియపడం జరుగుతుంది. సో రాయలసీమలో సుమారుగా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. సో సుమారుగా నిన్న రాత్రి నుంచి కూడా సుమారుగా ఏదైతే 25వ తారీఖున ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 26వ తారీఖున రోజు నుంచి కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది.